అరే రక్తం వస్తుందిరా, ఒక్క మాట చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్తే అక్కడే ఆగిపోతారనిపించి చెప్పలేదు సార్. ఆగిపోతే ఏమైంది? నువ్వెంత బాధపడుంటావు? నీకంటే గేమ్ ఎక్కువేం కాదు కదా. నో సార్, గేమ్లో ఓడిపోతే వాళ్ళ ప్రేమ ఓడిపోతుందన్న బాధ కంటే మీరెక్కడ మీ హార్ట్ ఫ్రెండ్ ని మిస్ అవుతారో అన్న ఆలోచన నన్ను ఆగనివ్వలేదు. మీరు లవర్స్ కాదని అబద్ధం చెప్పారు కదా? నిజమే చెప్పాం. మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు. ఖచ్చితంగా మీరు ప్రేమించుకున్నారు. ఓకే ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. ఫైనల్ రౌండ్. ఇదే ఆఖరి రౌండ్. దీంట్లో విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఏం చేయాలో చెప్పండి. ఈ రౌండ్ లో 2 bunches ఆఫ్ బెలూన్స్ అదిగో అక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో ఒక దగ్గర కట్టి పెడతాం. పార్టిసిపెంట్స్ ఇద్దరికి చెరొక చేయిని ఈ బంగారు కడియాలతో లాక్ చేస్తాం. ఇద్దరి కళ్ళకు గంతలు కడతాం. వాళ్ళిద్దరూ వెళ్లి బెలూన్ బంచెస్ ని ఒకేసారి పట్టుకోవాలి. ఓకేనా? ఓకే. చాలా టఫ్ కదా? ఎస్, గెలిస్తేనే మజా. మిస్టర్ వంశీ, మిస్ వసుంధర, లాస్ట్ 2 రౌండ్స్ గెలిచిన మీకు ఫస్ట్ ఛాన్స్. అదేంటి? నో ఆర్గ్యుమెంట్స్. దిస్ ఇస్ గేమ్ రూల్. ఈ రౌండ్ ఫినిష్ చేస్తే నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు వసుంధరా. టైం కూడా అవుతుంది. అవును సార్. గెలుస్తానన్న నమ్మకం మీకుందా? వాళ్ళని గెలిపిస్తామన్న నమ్మకం ఉంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చేతులు పట్టండి. రెడీనా? లెట్స్ గో. కంగ్రాచులేషన్స్ వంశీ గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వంశీ గారు అండ్ వసుంధర. థ్యాంక్ యూ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, ముందు ఈ లాక్ ఓపెన్ చేస్తే ఈ బంగారు కడియాలని మా చేతులతో వాళ్ళకి ప్రజెంట్ చేస్తాం. మేము కాస్త అర్జెంట్గా వెళ్ళాలి. విత్ ప్లెజర్ సార్. శ్రీను, వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేసే స్క్రూ తీసుకురా. ఓకే గిఫ్ట్ ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ ని మీరు తీసుకుంటారా లేక మీరు తీసుకుంటారా? మేమిద్దరం కలిసి వాళ్ళకి ఇస్తాం. తీసుకోండి. లెట్స్ క్లాప్.
శ్రీను స్క్రూ దొరికిందా? మేడం స్క్రూ కనిపించట్లేదు మేడం. వాట్? సరిగ్గా చూసావా? మొత్తం ఎత్తుకాను, ఎక్కడా కనిపించలేదు మేడం. మరి ఇప్పుడు ఎలా? మేము అర్జెంట్గా వెళ్ళాలి. 1 minute సార్, నేను వెళ్ళి చూస్తాను. యా, త్వరగా వెళ్ళి చూడండి. అయ్యో సో టైం అయిపోతుంది సో నాన్న అసలే చాలా సీరియస్ గా ఉన్నారు. 5 minutes వస్తుందిరా, వెళ్ళిపోదాం. సార్ సారీ సార్, లాక్ ఓపెన్ చేసే స్క్రూ కనపడట్లేదు. ఏంటండి మీరు అనేది? సారీ మేడం, అంతా వెతికాను, ఎక్కడా కనపడట్లేదు. వాట్ సారీ? ఇంకొద్దిసేపట్లో తనకి పెళ్లి చూపులు. ఇప్పుడు తన ఇంటికి ఎలా వెళ్ళాలి? సార్ కోప్పడికండి సార్. ఇంకొక స్క్రూ మా ఆఫీస్ లో ఉంటుంది. ఒక 1 hour వెయిట్ చేయగలరా? 1 hour? అయ్యో అంత టైం లేదు సార్. అసలు ఇలా ఎందుకు లాక్ చేశారండి? అయినా ఇదేం కాన్సెప్ట్ అండి? సార్ కొంచెం కూల్ గా ఉండండి సార్. ఏంటండి కూల్గా ఉండేది? అరే ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ముందు కీ తెప్పించండి. సార్ పంపిస్తున్నాను సార్, ఒక 1 hour పడుతుంది. సరే, మాకు టైం అవుతుంది, మేము అర్జెంట్గా వెళ్ళాలి. మీకు దొరకంగానే మాకు కాల్ చేయండి, లేకపోతే దారి మధ్యలో అయినా కలుస్తాం. టైం సేవ్ అవుతుంది. ఓకే సార్. సార్ ఆ, ఈ కీ ఓపెన్ అయ్యాక ఈ బంగారు బహుమతి కూడా మీకు అందజేస్తాం. ఓకేనా? మేము అర్జెంట్గా వెళ్ళాలి. సరేనా? కంగ్రాట్స్ ఎనీవేస్. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. వస్తుందిరా, పద వెళ్దాం. బాయ్ అండి. చూసారా మూర్తి గారు, అలెక్కి గారు ఎంత శ్రద్ధగా పనిచేసుకుంటున్నారు. తన పర్సనల్ పనులు చూసుకుంటుందేమో సార్. మీ నోటికి మెచ్చుకోవడం రాదేంటండి? పదండి. ఈ గుంట నక్క మూర్తి మీద కుక్కలు వదలాలి. ఉన్న పొగరంతా పీకి పారేస్తాయి. మూర్తి గారు ప్యాక్ చేసి పెట్టారు, ఏంటిది? సార్ డోంట్ టచ్. ఎందుకు? ఏ బాంబాయి ఉంటే బాంబా? బాంబు అయితే మీరు ఓపెన్ చేయండి. నా ప్రాణంతో ఎందుకు ఆడుకుంటారు సార్? లేకపోతే ఏంటండి, అసలు అది ఏంటో చూడకుండా కంగారు పెట్టేస్తారేంటి? ఎప్పుడు స్మెల్ చూసే ఉంటాడు. పరవశించిపోయి ముసలి మూర్తిని వాటేసుకుని ఉంటాడు కూడా. సార్ నన్ను కూడా వాసన చూడమంటారా? కుక్క బుద్ధులు పోనిచ్చుకోండి మూర్తి గారు. బౌ. నేను చూశాను కదా, ఎవరో పర్ఫ్యూమ్ బాటిల్ని ఇలా ప్యాక్ చేసి పెట్టారు. ఎవరు అంటారేంటి సార్? ఆ కిలాడి లేడీ. కరెక్ట్. ఈ రోజు తను డైరెక్ట్ గా నా ఎదురుగా నిలబడి మాట్లాడతానని చెప్పి ఇలా గిఫ్ట్ ప్యాక్ పెట్టిపోతుందా? పిరికి పొందా. పిరికి పందనా? ఎవరు చూద్దాం. సార్ ఆఫీసులోకి వచ్చి ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ పెట్టిపోయే ధైర్యం ఎవరికుంటుంది? నాకెందుకో ఇదంతా అలేకే చేసినట్టు డౌట్ గా ఉంది సార్. ఈ ముసల్లక్క వల్ల నా నాటకం బయటపడేలా ఉంది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. కాల్ డైవర్ట్ అయ్యి నాన్నమ్మ మొబైల్ కి కాల్ వెళ్తుంది. తను మేనేజ్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి. ముందు మీరు ఫోన్ కొట్టండి. సార్ చెప్పాను కదా. ఓకే. ఎవరికి సార్? రింగ్ అవుతుంది కదా, అప్పుడు తమకు తెలుస్తుంది. మూర్తి గారు, కాల్ డైవర్ట్ అవుతున్నట్టుంది. అయినా సరే ముందు వెయిట్ చేయండి సార్.
ఏమిటి ఆనందబాబు నాకు ఫోన్ చేస్తున్నాడు? ఓహో, నా మనవరాలు కిలాడీ లేడీలాగా మేనేజ్ చేయమంది కదూ. చేస్తా, అద్దరిపోతుంది చూడు. హలో 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 ఒక్కసారి హలో అంటే చాలు రాజా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి ఆనంద్? గొంతు మారినట్టుంది. అదా, కూల్ డ్రింక్ తాగాను ఆనంద్. నువ్వు కూడా కూల్ గా మాట్లాడావనుకో నాకు జలుబు చేస్తుంది. అవన్నీ కాదు, సెంట్ బాటిల్ ప్యాక్ చేసి నా టేబుల్ మీద పెట్టావు. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు. వస్తాను, త్వరలో వచ్చి నిన్ను కౌగిలించుకుని చెవులు కొరుకుతాను. ఆ? ఓకేనా? బాయ్. చీ 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 చీ. నా కర్మ ఇలా తగలబడి సచ్చిందేంటి? ఈ వయసులో ఇలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. కర్మ. ఛీ. పోనీలే, ఇదంతా నా ముద్దుల మనవరాల కోసమేగా. తప్పదు, కాని చేయడమే. చూసారా మూర్తి గారు, అనవసరంగా అలైక్య గారిని అనుమానించారు. అయినా నేనేం తప్పు చేశాను సార్? ఒకవేళ పొరపాటున్నా ఇప్పుడే ఈ క్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. రిజైన్ చేయకండి, సెలవు పెట్టి వెళ్ళండి. ఎందుకు సార్? మీ అక్క వసుంధర గారికి ఈరోజు పెళ్లి చూపులు కదండి. మీరు ఆఫీస్లో ఉంటే ఇలా చెప్పండి. ఇంటికెళ్ళి దాన్ని చూడాలా? ఇక్కడుంటే నిన్నే చూడొచ్చు ఆనంద్. సార్ సెలవిచ్చారు కదా, ఇక వెళ్ళొచ్చు. డ్యూటీ ముఖ్యం కదా సార్? చూసారా మూర్తి గారు, అన్నిసార్లు చూడలేమండి. అమ్మా అలెక్య, నువ్వు వెళ్ళమ్మా. సార్ వెళ్ళండి అలైక్య గారు. సార్, ఇక దాని మూత తీసి కొట్టుకోవచ్చు. చెంటు. తులసి, తులసి, ఏంటండి? అన్నీ రెడీ చేసుకున్నావు కదా? తర్వాత చక్కెర లేదని, కాఫీ పొడి లేదని పెళ్లి వాళ్ళ ముందు చెప్పమాకు. అలాగేనండి. చక్కెర నిండుకుంటే పరువు పోదురా. పెళ్లిడికొచ్చిన నీ పెళ్ళాం కూతురు చక్కర్లు కొడుతుంటేనే ఇంటి పరువు మంట కలిసిపోతుంది. ఊరుకుండత్తయ్య, పశువు గురించి మనమే అలా మాట్లాడితే ఎలా? నీకేమమ్మా బొమ్మ? హ, నీ కూతుర్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టి ఇలా చేతులు దులిపేసుకుంటావు. ఆ తర్వాత ఇదిగో నా కొడుక్కి పుట్టిన అలేఖ్య పరిస్థితి ఏమిటి? దానికి ఓ గొప్పింటి సంబంధం చేయాలంటే నేనెన్ని కష్టాలు పడాలి? అమ్మా, ఇక్కడ పడి నోరు పారేసుకున్న కన్నా గుడికెళ్ళి కీర్తనలు పాడుకోవచ్చు కదా. ఆ కంపు నోరు కడిగేసుకుంటుంటుంది. అమ్మో 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 అమ్మో, ఒరే 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 ఒరే, ఎంత అవమానవరా నాకు. కన్న తల్లి పాపించదని చెప్పకనే చెప్పావు కదరా. మీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్య, అబ్బాయి వాళ్ళొచ్చే టైంలో అరవకండి. అనవే, అను. నువ్వు కూడా అను. నన్ను కుక్క అను. అరుస్తున్నాను అనే కదా నీ ఉద్దేశం? నోరు ముయ్యమ్మా, ఏ క్షణమైనా వాళ్ళు రావచ్చు. రే, ఊడి పడేవాళ్ళు పిడుగులా పడతారా, కానీ ఆ చొప్పనాతి వసుంధర రావాలి కదా. అసలు వస్తుందా? లేకపోతే మనకి చెటకోపం పెట్టి అట్నుంచటే ఉడాయించేసిందంటావా? వసు రాకపోతే పెళ్లి చూపులు జరగకపోవచ్చేమో కానీ నా ఆఖరి చూపులకైనా తనొస్తుంది. ఎందుకండి అలా మాట్లాడతారు? అది రాకపోతే నువ్వు కూడా చేస్తాను అని చెప్పవే. కనీసం అప్పుడైనా దాని బుద్ధి మారి వస్తుందేమో. అబ్బాయి వాళ్ళు వచ్చినట్టున్నారు. పదండి. రే, ఆ? అబ్బాయి వాళ్ళు టంచగా వచ్చేసారా. స్వాగతం పలికి అమ్మాయి లేదని ముందే చెప్పేయండి. అదేదో నేను చెప్పుకుంటాను, నువ్వు గొంతు చించుకోకు. ఈడొకడున్నా సగాడు. నమస్కారం అండి. నమస్తే.
రండి రండి కూర్చోండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని కదండి, కాస్త సమయ పాలన ఎక్కువ. అంటే టైంకి వచ్చేసామని చెప్తున్నారు అంకుల్. ఆహా, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు హరిప్రసాద్ తల్లిని కనక మేడల కాంతమ్మ అయ్యర్. నమస్కారం అండి. నమస్కారం అండి. మ్మ్, మ్మ్, మ్మ్. ఇంతకీ ఆ విషయం తెలుసుకునే వచ్చారనుకుంటాను. అత్తయ్య, అవునే, పెళ్లి కూతురు తల్లి మాత్రమే తులసి మొక్కలా ఉంటే సరిపోదమ్మా. కూతురు కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. తప్పులేదు. అమ్మా లేదనుకో రేపు దాని అత్తారింట్లో కరివేపాకులా దాన్ని తీసి పారేస్తారమ్మా. హరిప్రసాద్ గారు అన్ని విషయాలు చెప్పారండి. అవునండి, నేను కూడా వీడియో చూశాను. ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నించారని క్లియర్గా తెలుస్తోంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. వీళ్ళన్నింటికి ఒప్పుకునేలా ఉన్నారే, మరీ దిక్కుమాలినోళ్ళ ఉన్నారు వీళ్ళు. ఈ అమ్మాయిన పెళ్లి కూతురు? ఏమమ్మాయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అదే నా మనవరాలు. సాదా సీదా సంబంధాలు చూస్తాననుకున్నావా? నానమ్మా, ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటావా? నువ్వు పద. రా, బా, ఉండవే. రా నానమ్మా. పద. మా అమ్మకి కొంచెం చాదస్తం ఎక్కువ అండి. ఇంకా చాలానే ఉన్నాయి గాని మీరు చెప్పట్లేదు. ముందు అమ్మాయిని చూపించండి. వచ్చేస్తుందండి, ఒక 5 నిమిషాలు. కాసేపు కామ్గా ఉండు నానమ్మా. వసు అదృష్టం ఏంటో తేలిపోతుంది కదా. అది ఎక్కడైనా అడ్జస్ట్ అయి బతికేగలదే. ఒకవేళ ఈ సంబంధమే కుదిరిపోయిందనుకో, ₹1,00,00,000 లేకుండా మనం బతకగలమా? వసుకి ఈ సంబంధం ఖాయమైతే జోగేంద్ర కోటిస్తాడా? ఇచ్చినవి కూడా లాగేసుకుంటాడు. నిన్ను ఓరే ఇలా అన్నావో లేదో వాడే ఫోన్ చేసి వచ్చాడు. హలో, అయిపోయింది కాంతం. నా ఆశలు సమాధై, నా ఊహలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఏమైందనరా? మీ ఇంటికి వచ్చిన పెళ్లి కొడుకు గురించి ఎంక్వైరీ చేశాను. వాడు రాజా అన్నిటికీ కాంప్రమైజ్ అవడం వాడికి బాగా అలవాటంట. అంటే వాకపు చేశావన్నమాట. అయినా ఇల్లు అలకగానే పండగ కాదురా. నువ్వు ఎప్పుడు ఇక్కడికి రావాలో చెప్తాను, అప్పుడు ఎంట్రీ ఇవ్వు చాలు. కోసం మిస్ అయిపోతే ఈ జోగేంద్ర జీవితం శూన్యం. రేయ్, నీ అకౌంట్లో 0 అయితే బాధపడాలి. నాకు 1,00,00,000 ఇచ్చినా ఇంకా డబ్బు మూలుగుతూనే ఉంటుంది కదా. వసు నా జీవితంలోకి వస్తే 1,00,00,000 నీ కొంగులోకి వస్తే కాంతం. రప్పిస్తాన్రా, నువ్వు రెడీగా ఉండు. ఉంటాను. వసు ఎక్కడుందని రప్పిస్తావు నానమ్మా? త్వరగా వెళ్ళండి. ఈ లాక్ ఓపెన్ చేయించి వెంటనే ఇంటికి వెళ్ళాలి. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మాట ఇప్పుడు 30 సార్లు చెప్పాం. ఈ లాక్ ఓపెన్ చేసేవాడి దగ్గరికే కదా మనం బయలుదేరాం. కంగారు పడకు, కూల్.